చాలా తప్పుడు ప్రచారం చేస్తూ మరి ఈరోజు ఈ యొక్క రాజకీయ పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా గతంలో ఎప్పుడూ లేదు. గత సంవత్సరమే ఈ ప్రభుత్వము చాలా స్పష్టంగా మేము బాయిల్ రైస్ ఇవ్వమని చెప్పి గత 2-3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చర్చల ఫలితంగా గత సంవత్సరమే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఉత్తరం ఇవ్వడం జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల్లో బాయిల్ రైస్ను మేము ఇచ్చేది లేదు, రా రైసే ఇస్తామని చెప్పారు. చివరికి ఈరోజు ఢిల్లీలో ఒక సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రొక్యూర్మెంట్ మీద సమావేశం ఏర్పాటు చేస్తే ఢిల్లీకి రాలేదు. ఎందుకు రాలేదని అడుగుతా ఉన్నాను. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంలో బియ్యం కొనుగోలులో ఏ రకమైనటువంటి మార్పు లేదు. ఎందుకు రాద్ధాంతం చేస్తారని అడుగుతా ఉన్నాను. పూర్తిగా ఇది రాజకీయ స్వప్రయోజనాల కోసం టీఆర్ఎస్ పార్టీ రకంగా చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, రాజకీయంగా ఎదగకుండా ఉండాలనేటువంటి ఏకైక కారణం తప్ప ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి వైఖరిలో ఏది కూడా వాస్తవం లేదు. ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం గతంలో రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినటువంటి విధానం ప్రకారం ఎక్కడ కూడా వయలేట్ చేస్తానని చెప్పలేదు, అంగీకరించానని చెప్పలేదు. చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి అగ్రిమెంట్ ప్రకారమే బియ్యం కొనుగోలు చేస్తాము, రా రైస్ ఎంతైనా కూడా కొనుగోలు చేస్తాము. ఇప్పటి కూడా గతంలో పెట్టినటువంటి టార్గెట్, గతంలో కొనుగోలు చేసినటువంటి సీజన్లో టార్గెట్ ఇంతవరకు పూర్తి చేయలేదు. ఇంతవరకు ఎఫ్సిఐకి రాలే. ఎఫ్సిఐ దగ్గర డోర్లు తెరుచుకొని కూర్చున్నారు అధికారులు. వాళ్ళకి ఇంతవరకు ఆ యొక్క బియ్యం పంపలేదు. ఈరోజు మళ్ళీ ఈ 25వ తేదీ సమావేశం ఏర్పాటు చేస్తే గత నెలలో ఎవరు రాలా. అన్ని రాష్ట్రాలలో వచ్చారు. అన్ని రాష్ట్రాల్లో కార్యాచరణ ప్రణాళిక అయింది. మన రాష్ట్రంలో మాత్రం దాని గురించి ఇంతవరకు పట్టించుకోలేదు. పంజాబ్ కోర రూల్, ఇక్కడో రూల్ అని వాస్తవంగా తెలియకుండా మాట్లాడుతున్నారు. చాలా జాలేస్తుంది. ఒకసారి పంజాబ్కి వెళ్ళి చూడమంటున్నాను ముఖ్యమంత్రి గారిని. ఒట్టిగా ఇక్కడ ఉండి మాట్లాడడం కాదు. పంజాబ్లో సంవత్సరానికి ఒకసారే ధాన్యం వస్తుంది, అక్కడ ఒకసారి గోధుమలు వస్తుంది. ఈ సీజన్లో వాళ్ళు ధాన్యం వేయరు, ఈ సీజన్లో అన్ని గోధుమలు వేస్తాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి లేనటువంటి సమస్య తెలంగాణకి ఎందుకు వచ్చింది అడుగుతాం. మనది ఒకటే రాష్ట్రం కదా, ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాం కదా, వాతావరణం ఒకటే కదా. నిజామాబాద్లో కొంతమంది మండలాలకు రాని సమస్య ఎక్కడెందుకు వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత లేదా? ఇందులో అగ్రిమెంట్ చేసుకున్నారు కదా. ఇది ఎవరి డబ్బుతో కొట్టు? నరేంద్ర మోడీ గారు సొంత డబ్బా ఏమైనా, లేకపోతే కేసీఆర్ గారు సొంత డబ్బా ఏదైనా ఉంటే అది ప్రజల డబ్బే, రైతుల డబ్బే. రైతులు పన్నుల రూపంలో కడతారు. ఏ రైతు కూడా బాయిల్ రైస్ తయారు చేయడు, ఏ రైతు కూడా రా రైస్ తయారు చేయడు. రైతు పండించేది ధాన్యం మాత్రమే. అది రా రైసా, బాయిల్ రైసా, రైస్ మిల్లర్లో నిర్ణయం జరుగుతుంది. దీనికి ఇంటికి రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. ₹1 మీరు 7.5 సంవత్సరాల్లో ధాన్యం కొనుగోలులో ఖర్చు పెట్టిందని అడుగుతా ఉన్నాను. ₹1 రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈరోజు కొననని చెప్తా ఉన్నది? మీరు పెట్టినప్పుడు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? రాష్ట్ర ప్రభుత్వానికి సంతకం పెట్టినప్పుడు, అంగీకరించినప్పుడు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రైతు వ్యతిరేక ప్రభుత్వం. మంత్రి గారు అట్లా మాట్లాడుతూ ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు, ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు అసభ్య పదజాలంతో మాట్లాడడం ఈరోజు రివాజ్ అయింది. నేను అడుగుతా ఉన్నాను, మన పెట్రోల్ ధరలు కరోనా సమయంలో పెరిగినప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా
పెట్రోల్ మీద రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్నటువంటి పన్నును తగ్గించుకున్నారు. కేసీఆర్ ₹1 తగ్గించారని అడుగుతున్నాను. రాష్ట్రంలో కర్ణాటక తగ్గించింది, మహారాష్ట్రలో తగ్గించారు, ఒరిస్సాలో తగ్గించారు, బీజేపీ ప్రభుత్వాలు తగ్గించాయి, ఢిల్లీలో తగ్గించారు. మరి ఈయన ఎందుకు తగ్గించాలని అడుగుతా ఉన్నాను. ఈరోజు ధర్నాలు చేస్తున్నాం. మీకు ఈరోజు పెరిగిన పెట్రోల్ ధరల కారణంగా రాష్ట్రానికి వస్తున్నటువంటి అదనపు ఆదాయం ఏదైతున్నదో, పన్నుల రూపంలో అదనపు ఆదాయం వస్తుంది. ఎంత రేటు పెరిగితే అంత ఆదాయం ట్యాక్స్ పర్సెంటేజ్ పెరుగుతుంది. అది కూడా తగ్గించుకోవడానికి ముందుకు లేరు. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడం కోసం కాదు, ఇటీవల ఉక్రెయిన్ కారణంగా సుమారు 20,000 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి నష్టం వచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వం అడిషనల్గా సబ్సిడీ ఇస్తా ఉన్నది పెట్రోల్ కోసం. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు తగ్గించుకుంటే ఆయన తగ్గించుకోలేదు. ఈరోజు ధర్నాలు చేస్తారు. ఆయన తెలంగాణలో ధర్నాలు చేస్తారు. ఏమనంటే కేంద్రం మాకు వ్యతిరేకము, కేంద్ర మంత్రి ఏం చేస్తున్నాడు, అలవాటు అయిపోయింది. మేము చెప్పిన శాంక్షన్ చేసిన ఒకటి చేయడు ఆయన. మేము సైన్స్ సిటీ ఇచ్చాము, దానికి అతిగతి లేదు. సైనిక్ స్కూల్ ఇచ్చాము, అతిగతి లేదు. మెట్రో ఓల్డ్ సిటీ వరకు శాంక్షన్ చేశాము, అతిగతి లేదు. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ 3 సంవత్సరాలైంది, డబ్బులు ఇవ్వాల. ఎంఎంటీఎస్ యాదగిరి ఎక్స్టెన్షన్, అతిగతి లేదు. ట్రైబల్ మ్యూజియం ఇచ్చాము హైదరాబాద్ సిటీలో, డబ్బులు కూడా అలా రిలీజ్ చేశాం, దానికి అతిగతి లేదు. ఈరోజు తాము చేయాల్సినటువంటి పనులు మాత్రం చేయరు. ఏదైనా ఒకటి రాకపోతే, ఏదైనా ఒక టెక్నికల్గా ప్రాబ్లం వస్తే దాన్ని భూతద్దంలో పెట్టి ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం, తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీ కుటుంబ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలను బలి చేయొద్దని కోరుతా ఉన్నాను. మీ కుటుంబాన్ని అధికారాన్ని నిలుపుకోవడం కోసం ప్రజలను రెచ్చగొట్టొద్దని మనం చేస్తా ఉన్నాను. వాస్తవంగా రెండు రకాల డీసెంట్రలైజేషన్ ప్రొక్యూర్మెంట్, సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. తెలంగాణ ఇస్ ఎ డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ రాష్ట్రంలో ఉంది. ఎఫ్సీఏ ఎప్పుడు కూడా వడ్లను ఎక్కడ కూడా కొనదు. బియ్యం మాత్రమే తెలంగాణలో కొంటుంది అనేక సంవత్సరాలు, పొదుపు సంఘాల ద్వారా, మార్కెట్ యార్డ్ల ద్వారా. ఇప్పుడు కొత్తగా కేసీఆర్ వచ్చిన తర్వాత ఏమన్నా ధాన్యం కొనుగోలు చేస్తున్నారా రాష్ట్ర ప్రభుత్వం? అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు చేయలేదా, రోషే గారు చేయలేదా, లేక రాజశేఖర రెడ్డి గారు చేయలేదా? ఇప్పుడు ఆంధ్రలో జరుగుతున్నది కదా. ఆంధ్రలో లేనటువంటి సమస్య మీకు ఎందుకు వచ్చింది? తమిళనాడులో లేనటువంటి ప్రాబ్లం మీకు ఎందుకు వచ్చింది? ఛత్తీస్గఢ్లో లేనటువంటి ప్రాబ్లం మీకు ఎందుకు వస్తుంది? మీరు ఒక నెల రోజులు ముందు ప్రజలను చైతన్యం చేసి వరి సాగు చేస్తే ఒక్క వరి గింజ కూడా బియ్యం కాదు. ఆ మాత్రం ప్రయత్నం చేయలేరా? మీరు పెద్ద దొడ్డు బియ్యం వద్దు, సన్న రకం బియ్యం పెట్టండి, సన్న రకం ధాన్యం పెట్టండి ప్రచారం చేశారు. మీరు అన్ని రకాలుగా ప్రజలను తప్పుదారి పట్టించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద నెట్టివేయడం, ఇంతకంటే దుర్గారం మీకు ఇంకొకటి ఉండదు. గత సంవత్సరం కూడా స్టేట్ గవర్నమెంట్ టార్గెట్ ఇచ్చినటువంటి టార్గెట్ డబల్ చేసి తీసుకున్నాం. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున రా రైస్ ఎంత వస్తే చివరి గింజ వరకు, బస్తా కూడా కాదు, చివరి బీజేపీ గింజ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కొంటది. మీరేదైతే హామీ ఇచ్చారో, మీరేదైతే అగ్రిమెంట్ మీద సంతకం చేశారో, మరి కేసీఆర్ గారికి ఆ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మీద కంట్రోల్ లేనట్టున్నది. రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్స్ మీద ఆయన కంట్రోల్ లేనట్టున్నది. ఆయన లోపల ఆత్మ పరిశీలన చేసుకోవాలా ప్రభుత్వం.
అంతే తప్ప ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఏదో పొరపాటు చేసినట్టు, ఏదో నేరం చేసినట్టు, బియ్యం కొనుగోలు చేయమన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నాం. నేను మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణలోని గతంలో కూడా మీకు చెప్పాను, 2014-15లో ధాన్యం సేకరణ మీద అప్పటి కేంద్ర ప్రభుత్వము 3,404 కోట్లు స్పెండ్ అంటే ఖర్చు చేసి 2014-15లో 3,404 కోట్లు కేంద్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలు మీద ఖర్చు చేసింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సరము 26,641 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఖర్చు పెడతా ఉన్నాం. ఈ బీజేపీ వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం ఎట్లయితే నాకు అర్థం కాదు. 3,000 ఉండింది కాంగ్రెస్ హామీలో 2014లో, 3,000 నుంచి 26,641 రూపాయలు గత సంవత్సరము ధాన్యం సేకరణ మీద కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంటే మీరు ఏ రకంగా నోరెట్లా వస్తుంది కేసీఆర్ గారు ఇట్లా తప్పుడు ప్రచారం చేయడానికి? ఏ రకంగా ఈరోజు తప్పుడు ప్రచారం ప్రజల ముందు చేస్తూ ఉన్నారు? ఎందుకు రైతులను రెచ్చగొడతా ఉన్నారు? మీ బాధ్యత లేదా? రైతాంగము ఓట్లు మీకు అవసరం లేదా? ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే అవసరమా? మేము ఒక్కరమే ఈరోజు ఇంత చేస్తున్నాం కదా. ధాన్యం సేకరణ మీద ₹1 మీరు ఖర్చు పెట్టకుండా ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారు? గత సంవత్సరము అంతా సాఫీగా జరిగింది. ఈ సంవత్సరం కూడా మీరు అగ్రిమెంట్ ప్రకారం చేసి సాఫీగానే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ముందు చేయాల్సిన పనులు ఏం చేయలేదు. ఇంతవరకు ఎంత సాగైందో చెప్పలే కేంద్ర ప్రభుత్వానికి. ఇంతవరకు ఎంత ధాన్యం ఉత్పత్తి అవుతుందో చెప్పలే. ఎంతవరకు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు రాష్ట్ర అవసరాల కోసం ప్రొక్యూర్మెంట్ చేసుకుంటారో చెప్పలే. రైతులకు కూడా చెప్పలే. రాష్ట్రానికి కావలసినటువంటి సివిల్ సప్లైస్ ద్వారా సరఫరా చేసేటువంటి బియ్యము కేంద్ర ప్రభుత్వం యొక్క డబ్బులతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి వాళ్ళే స్టాక్ పెట్టుకుంటారు. దాని విషయం కూడా యాక్షన్ ప్లాన్ రైతులకు చెప్పలేదు. గందరగోళంలో ఉన్నది ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు గందరగోళంలో ఉన్నారు. విచిత్రంగా వ్యవహరిస్తూ ఉన్నారు గత కొన్ని రోజులుగా. హుజురాబాద్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి గారిలో ఒక విచిత్ర వైఖరి వచ్చింది. ఎప్పుడు ఏం చేస్తారో తెలియని పరిస్థితుల్లో ఉన్నది. హుజురాబాద్ ఎన్నికల్లో అడ్డం పెట్టుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఏదో రకంగా, భారతీయ జనతా పార్టీని ఏదో రకంగా అప్రతిష్ట పాలు చేసి కుటుంబ పరిపాలన నిలబడుకోవడం కోసం ఈరోజు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు ప్రత్యేక విమానాలు వేసి దేశమంతా తిరగండి, మాకేం అభ్యంతరం లేదు. శాపనార్థాలు పెట్టడం రోజు పెట్టండి, ప్రజలు మా వెనుక ఉన్నారు, మాకేం నష్టం లేదు. మోడీ గారిని వ్యక్తిగతంగా తిట్టండి, ప్రజల ఆశీస్సులు మోడీ గారికి ఉన్నాయి. ఇటీవల చూశారు మీరు. బీజేపీని అనేక రకాలుగా భారతదేశం నుంచి తరిమి కొడతామని చెప్పారు. ఒకరోజు బంగాళాఖాతంలో కలుపుతామన్నారు. కానీ ఈరోజు మూడోసారి ఈయన చెప్పిన తర్వాత గోవాలో గెలిచాం, యూపీలో గెలిచాం, మణిపూర్లో గెలిచాం, ఉత్తరాఖండ్లో గెలిచాం, రేపు తెలంగాణ కూడా గెలవబోతా ఉన్నాం. ఆయన ఏదో భారతీయ జనతా పార్టీని తిట్టినంత మాత్రాన, ప్రశాంత్ కిషోర్ యొక్క ఆదేశాల ద్వారా ఆయన రాసిచ్చినటువంటి స్క్రిప్టు ఎత్తుగడలు అమలు చేసినంత మాత్రాన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నష్టం కలిగిస్తామనేటువంటి భావన ఏదైతున్నదో అది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎందుకు ఈరోజు ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ మార్చాలనుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు గత అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి రైతులకు మేలు కలిగించేటువంటి విధానాన్ని ఎందుకు ఈరోజు పక్కన పెట్టారో చెప్పాలి. పక్క రాష్ట్రంలో చేస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎందుకు చేయరో కేసీఆర్ గారు చెప్పాలి. దేశమంతా ఇదే విధాన్ని అమలు చేస్తున్నప్పుడు దేశానికి ఒక చట్టము, తెలంగాణకు ఒక చట్టం ఉండదు. ఆయన అమలు చేస్తారు. సిద్దిపేటకు ఒక చట్టము, గజ్వేల్కి ఒక చట్టము, సిరిసిల్లకు ఒక చట్టము. మిగతా తెలంగాణ అంతా
పక్కన ఉన్నటువంటి దుబ్బాక డబ్బులు రావు. సిద్దిపేటలో అన్ని రకాల డబ్బులు వస్తాయి, అక్కడ అన్ని రకాల ప్రాజెక్టులు వస్తాయి, అన్ని రకాల సంస్థలు వస్తాయి. మా రఘునందన్ రావు ప్రాతినిధ్యం వస్తే దుబ్బాకలో ఏం రావు. మీరు పక్షపాతం చేస్తున్నారు, కేసీఆర్ కుటుంబం పక్షపాతం చేస్తుంది. మీది కుహాన వ్యవహారం. మీకు నోరుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం లేస్తే సాయంకాలం వరకు దశల వారీగా, వంతుల వారీగా అందరితో తిట్టించడం ఏకంగా లక్ష్యంగా పెట్టుకున్నారు. అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు, విషం చెమ్ముతా ఉన్నారు. ఒక్క హుజరాబాద్ ఈటెల రాజేందర్ గెలుపుతో ఇంత స్థాయికి ఈరోజు దిగజారి వివరిస్తా ఉన్నారు. తెలంగాణ లాంటి వాతావరణం రాయలసీమలో ఉంటుంది, తెలంగాణ లాంటి వాతావరణము ఆంధ్రలో ఉంటుంది, తెలంగాణ లాంటి వాతావరణం ఛత్తీస్గఢ్లో ఉంటుంది, తెలంగాణ లాంటి వాతావరణం మహారాష్ట్రలో ఉంటుంది, తెలంగాణ లాంటి వాతావరణం కర్ణాటకలో ఉంటుంది. మరి అక్కడ లేని సమస్య, అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలేంటో ఒకసారి పంపించి అవగాహన చేసుకొని రైతులను చైతన్యం చేయాలి తప్ప మేము ఒడ్లు పండించొద్దనో, మేము బియ్యం కొనుగోలు చేయమనో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఎప్పుడు కూడా చెప్పలా. ఏకపక్షంగా నేను చెప్తాను, ఏకపక్షంగా ఇప్పుడు కూడా చెప్పడం లేదు. ఈరోజు కూడా మీరేదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో అగ్రిమెంట్ ప్రకారము చివరి బియ్యపు గింజ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది. ఈరోజు ఆయన ప్రతి గ్రామానికి పంపించారు కలెక్టర్ల ద్వారా, ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని మొత్తం అన్ని రాష్ట్రాలు పంపిస్తాము. ఇది రాజకీయం అనకపోతే ఏమంటారు? అన్ని రాష్ట్రాల్లో ప్రధానమంత్రికి నమూనా ప్రగతి భవన్ నుంచి పోయింది అన్ని కలెక్టర్లకు. దీని ఆధారంగా మొత్తం అన్ని గ్రామాల్లో తీర్మానం చేయాలి. ఈ రకంగా దిగజారి అధికార దుర్వినియోగం చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా వివరించడం ఏదైతున్నదో తీర్మానం చేయబోతున్నారు. మనం చేస్తాం. నేను ఈ తీర్మానం రాబోతుంది అన్ని గ్రామ పంచాయతీలకు బలవంతంగా. మీ గ్రామాలకు డబ్బులు కావాలంటే, మీ గ్రామాల్లో ఇది కావాలంటే సర్పంచ్లు అందరూ తీర్మానం చేయాలంటే. నేను రైతులను మరొకసారి మనవి చేస్తా ఉన్నాను, రైతులారా, మేము చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఎక్కడ మా యొక్క ఆలోచన విధానంలో మార్పు లేదు, ఎక్కడ కూడా తేడా లేదు. తేడా ఏదైనా ఉంది అంటే, మార్పు ఏదైనా ఉంది అంటే హుజరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్లోనే మార్పు వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వంలోనే మార్పు వచ్చింది, ముఖ్యమంత్రి వ్యవహారంలోనే మార్పు వచ్చింది. అపరిచితుడు ముఖ్యమంత్రిలో వచ్చాడు. ఆయన ఎప్పుడు ఏం వివరిస్తారో తెలియని పరిస్థితి, ఒక గందరగోళమైనటువంటి పరిస్థితిలో తెలంగాణ ప్రజలు నెట్టేస్తా ఉన్నారు. మనది డీసెంట్రలైజేషన్ ప్రొక్యూర్మెంట్ ఉన్నది అనేక రోజుల నుంచి. కొత్తగా ఏదైనా ఈరోజే వీరే ముఖ్యమంత్రి అయినట్టు గత 8 సంవత్సరాలుగా లేని సమస్య ఇప్పుడెందుకు వచ్చింది? గత సంవత్సరం ఎందుకు అగ్రిమెంట్ చేశారు? ఇది ఒక రాష్ట్రంలో మేము బాయిల్ రైస్ కొని తెలంగాణ కొనకపోతే అన్నారు. ఒక పాలసీ ఉంటే అన్ని రాష్ట్రాలకు ఒక పాలసీ ఉంటుంది. ఎవరి కోసం? దేశం కోసం. ఈరోజు మనం అందరం అయితే పన్నుల రూపం కడుతున్నామో ఆ డబ్బులే ఖర్చు పెడుతున్నారు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారికి సొంత టీవీ ఛానల్స్ లేవు, నరేంద్ర మోడీ గారికి సొంత ఆస్తులు లేవు, కానీ ఆయనకు పెట్టే శక్తి కూడా లేదు. అది కూడా ప్రజల డబ్బే ఆయన కొనుగోలు చేస్తున్నది. ఇప్పటికీ సుమారు
కొన్ని లక్షల టన్నుల బాయిల్ రైస్ ఉన్నది. తమిళనాడులో ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట తిరగడంతో కేరళలోని రైతులు వాళ్ళు బాయిల్ రైస్ నుంచి రా రైస్కు డైవర్ట్ అవుతున్నారు. మేము బయట తిరిగిన తర్వాత వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ రా రైస్ ఈజ్ అ బెటర్ ఫర్ ఈటింగ్. కాబట్టి అక్కడ తగ్గింది, తమిళనాడులో తగ్గింది యూసేజీ, మిగతా రాష్ట్రాల్లో కూడా తగ్గుతూ ఉంది. దాంతోపాటు ఆయా రాష్ట్రాలలో కూడా ఈ యొక్క రైస్ ప్రొడక్షన్ పెరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం తప్పే ఉంటుంది? నాకు అర్థం కాదు. రైస్ ప్రొడక్షన్ పెరిగినప్పుడు ఏ రాష్ట్రంలో కొన్నప్పుడు మనము గతంలో చేసుకున్నటువంటి పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు చేసుకున్నటువంటి WTO ఒప్పందం ప్రకారం మనము ప్రభుత్వం తరఫున బియ్యం ఎగుమతి చేయడానికి లేదు, సబ్సిడీ ఇవ్వడానికి కూడా వీల్లేదు. కాబట్టి అయినా కూడా కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ఈరోజు బియ్యాన్ని మనం మంచి అయినా చేయనైనా కొనుగోలు చేయాలని దృక్పథంతో కొనుగోలు చేస్తూ ఉన్నాం. గతంలో మనకు తెలుసు మన ప్రభుత్వం కేంద్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ధాన్యం మీద పెంచామని పెద్ద ఎత్తున పెంచాం. ఈరోజు రైతులు కూడా ఆ విషయంలో సంతోషంగా ఉన్నారు. కాబట్టి మినిమం సపోర్ట్ ప్రైస్ అవుతుందో ఆ సపోర్ట్ ప్రైస్ కొనుగోలు చేయాలి, అది ఆయన కూడా నష్టం లేదు, కొనేది FCI. కాబట్టి ఆ రకంగా రైస్ మిల్లర్లతో మాట్లాడి వాళ్ళలో చైతన్యం చేసి ఈ యొక్క బియ్యాన్ని రా రైస్గా కన్వర్ట్ చేసి పంపిస్తే ప్రతి ఒక్కటి కొంటాం. ప్రతి చిన్న విషయం చూస్తున్నాము, ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపెట్టే ప్రయత్నం. తండ్రి, కొడుకు, అల్లుడు, బిడ్డ విపరీతంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీని విమర్శిస్తున్నారు. వారి అహం దెబ్బతిన్నదట. హుజూరాబాద్లో ఓడిపోవడంతో కేసీఆర్ గారు అహం దెబ్బతిన్నది, కాబట్టి ఆయన పులిబిడ్డలా తిరగబడ్డారని వాళ్ళ నాటి నాయకులు చెప్తున్నారు. అంటే ఈటెల రాజేందర్ గారిని గెలిపించడం హుజూరాబాద్ ప్రజల యొక్క తప్ప అని అడుగుతా ఉన్నాను, తెలంగాణ ప్రజల తప్ప అడుగుతా ఉన్నాను. ఒక్క ఈటెల రాజేందర్ గెలవకుండా ఇదేం నిజాం రాజ్యమా, నిజాం నియంతృత్వ రాజ్యమా, ఇది రాచరికపు వ్యవస్థనా? ఎందుకు గెలవకూడదు ఈటెల రాజేందర్ అడుగుతా ఉన్నాను. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ ఎందుకు గెలవకూడదని అడుగుతా ఉన్నాను. దుబ్బాకలో రఘునందన్ రావు ఎందుకు గెలవకూడదని అడుగుతా ఉన్నాను. మీ కుటుంబానికి ఏమైనా తెలంగాణ రాసిచ్చామా? మీరు తప్ప ఎవరు ఉండకూడదా రాజకీయాల్లో? మీరు తప్ప ఎవరు రాజకీయాలు చేయకూడదా? ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా మీరు? ప్రజల జీవితాలతో ఆడుకుంటారా? వరుసగా ఒకరు కాదు, ప్రతి మంత్రికి టార్గెట్ ఇచ్చి ఏ భాషలో తిట్టాలో, ఎన్నిసార్లు తిట్టాలో, ప్రతి మంత్రికి లక్ష్యం టార్గెట్ పెట్టి తిట్టిస్తున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని. బీజేపీ వాళ్ళ నాయకులు మాట్లాడితే అక్రమ కేసులు పెడతా ఉన్నారు. వాళ్ళు ధర్నాలు చేయొచ్చు, వాళ్ళు ఊరేగింపులు చేయొచ్చు, మంత్రులుగా ఉండి ఊరేగింపులు చేయొచ్చు, నరేంద్ర మోడీ గారు దిష్టిబొమ్మలు తగలబెట్టొచ్చు, గవర్నమెంట్ స్పాన్సర్డ్ డెమోన్స్ట్రేషన్ చేయొచ్చు. వాళ్ళు మాదెక్కడ చేస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు. ఆయన వెస్ట్ బెంగాల్ ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నారు. కానీ తెలంగాణ ప్రజలు పోరాట పటిమ గల ప్రజలు, తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. ఒక్కసారి మనసు మీదకి వస్తే నువ్వు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, ఎంత తప్పుడు ప్రచారం చేసినా, ఎంత విష ప్రచారం చేసినా తెలంగాణ ప్రజలు తమ చతురత ప్రదర్శిస్తారు. అవసరం వచ్చినప్పుడే మనం చేస్తా ఉన్నాం. మంత్రి గారు రారైస్ గురించి మాట్లాడారు. రారైస్ ఎంత వచ్చినా తీసుకుంటామని చెప్పి తెలంగాణ మంత్రులకు పీయూష్ గోయల్ గారు చెప్పారు. అయితే రారైస్ పంపిస్తే నూకలు ఎక్కువ అవుతాయి, మా నూకలు ఏం చేయాలంటే తెలంగాణ ప్రజలకు తినిపించండి అన్నారట పీయూష్ గోయల్. ఎగతాళి చేశారు, హేళన చేశారు, తెలంగాణ సమాజాన్ని అవమానపరిచారు అంటున్నారు. నూకలు రాకుండా చూడాలి. నూకలు రాకుండా ఆంధ్ర రాష్ట్రం ఏం చేస్తుందో అర్థం చేసుకోవాలి. ఎందుకు మీరు వితండవాదం చేస్తూ నేను ప్రశ్నిస్తాను.
తప్పుడు ప్రచారం చేసి అదే మంత్రిని ఇష్టమున్నట్టు తిట్టి ఆంధ్రలో ఆ మంత్రిని పట్టుకొని సన్యాసి అని చెప్పి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళారు. బట్ ఎవరికైనా కొంత ఉంటుంది, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కాదన్నది. ఆయన నువ్వు సన్యాసి, వాడు వీడు, వాడు మంత్రి దగ్గర పడ్డాడు, ఈ భాష వాళ్ళు మంత్రులను పట్టుకుని మేము ఎప్పుడు కూడా మాట్లాడలేదే. గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఎప్పుడు మాట్లాడలే, గౌరవ మంత్రుల గురించి ఎప్పుడు చెడు మాట్లాడలే, ఎప్పుడు అవమానం చేయలే. మేము రాజకీయపరమైనటువంటి అంశాలను రాజకీయపరమైనటువంటి పదాలతో ఉపయోగిస్తూ మేము మా యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాం. 4th October 4/10/2021 ఇందులో ఒక అగ్రిమెంట్ చేసుకున్నది, ఎంఓయూ చేసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం. స్టేట్ షెల్ నాట్ డెలివర్ పార్బాయిల్డ్ రైస్ టు ఎఫ్సిఐ ఇన్ ఫ్యూచర్. ఇంతకంటే ఇంకేం కావాలి? ఫస్ట్ పాయింట్ అది, నెంబర్ 1 పాయింట్. ఏడ కత్తి ఉన్నదో నాకు అర్థం చూడలే. ఏ కత్తి అది? బంగారు కత్త, వెండి కత్త, ఏ కత్తి పెట్టారు ఆయన దగ్గర? ఎవరి మెడ మీద పెట్టారో చెప్పాలన్న. నేనప్పుడు పార్లమెంట్లో ఉన్న పరిగెత్తుకోపోతా పోతానా? వాళ్ళకు మన మంత్రులకు ఒక మంత్రి ఉండడం లేనే లేదా? ఒక తెలంగాణకు సంబంధించిన ఒక ఉన్నడు ఇస్తాడని లెక్కనే లేదు. వాళ్ళు ఫోన్ చేయలే, మా మంత్రి ఫోన్ చేసిండు, వీళ్ళు వచ్చి ఏం చేయమంటావు మాట్లాడన్నా. నువ్వు వస్తావంటే పార్లమెంట్లో డిబేట్ ఉంది రానన్నా, అంతే. అది కూడా పేపర్లో రాపిస్తారు. వీళ్ళు ఏమైనా రమ్మన్నారా? ఇట్లా మంత్రి దగ్గర పోతున్నావు వీళ్ళు వచ్చి, ఇలా బాధ్యత లేదా? అడగాలి కదా. నువ్వు వస్తావు మధ్యవర్తి రా, మరి రా. ఎవరు వస్తారండి? ఏడుకోతారు. నన్ను లెక్కనే లేకపోతే నువ్వు మాట్లాడకపోతే నువ్వు పోతావు ఇంటికన్నా. అన్నయ్య మీ ఇంటికి రాకుండా నిన్ను మాట్లాడకపోతే నువ్వు మీ అత్తగారి ఇంటికి పోతావా? మీ మామ మాట్లాడకపోతే ఏం మాట్లాడతారు మీరు? ఇట్లా పోదు. పద్ధతి ఉండాలి కదా అడగడానికి కూడా. ప్రశ్న ఏదైనా ఒక ప్రశ్న అడగాలంటే ఉండాలి కదా. ఇప్పుడు ఒకడు ఉన్నాడు మంత్రి అనే విషయం కూడా లేదా వీళ్ళకు? ఏ ఒక్కరోజు మాట్లాడకపోతిరి, ఎప్పుడు పలకరించకపోతిరి. నువ్వు అలా ఇంకా వాళ్ళు పోతుంటే నేను ఉరకొచ్చి పేపర్లో, మీ పేపర్లో చూసి నేను ఉరకాలా? అది విషయం. అది నిన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో హైకోర్టు ఇచ్చిన తీర్పు గురించి సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. ముఖ్యమంత్రి, మంత్రులు సహా అనేక మంది న్యాయ వ్యవస్థలపైన, కోర్టులు ఇచ్చే తీర్పులపైన అనేక కామెంట్లు చేశారు. న్యాయస్థానాల గురించి, న్యాయస్థానాలు ఇచ్చేటువంటి తీర్పుల గురించి అసెంబ్లీలో ఆ రకమైనటువంటి చర్చ జరగడం సవ్వేనా? ఇది రాజ్యాంగాన్ని అవమానించినట్టు కాదు. వాస్తవంగా న్యాయస్థానాల గురించి అందరు గౌరవప్రదంగా ఇష్యూ అని పోతుంది. అవన్నీ మాట్లాడితే రేపు రాజమండ్రిలో ఉంటా, కానీ న్యాయస్థానాల గురించి ఎవరందరం గౌరవంగా వివరించాలి. కాబట్టి ఆ తీర్పులను మనం కూడా గౌరవించాలి. మనకు ఆ అంగీకారం కాదనుకో పైకోర్టులకు వెళ్ళాలి. అవకాశం ఉంది కదా. మీకు అంగీకారం కాకపోతే, మీ ప్రభుత్వం అంగీకరించకపోతే పైకోర్టుకు వెళ్ళాలి తప్ప వ్యవస్థను ఎప్పుడు కూడా మనం దాన్ని దెబ్బతీయొద్దు అనేటువంటిది నా ఆలోచన. అది శాసనసభ వ్యవస్థ కానీ, రాజ్యాంగంగా ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ కానీ, పత్రికా రంగానికి సంబంధించిన వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా మనకు చాలా కీలకమైనటువంటి. వీటిని ఎప్పుడు కూడా మనము కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది. మీరేమో రైస్ కొంటామంటున్నారు, రైతులు కేసీఆర్ ఏమో ధాన్యమే కొనాలంటున్నారు, రైతులు కొంత అయోమయంలో ఉన్నారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు విధానాలకు సంకేతం. ఎందుకు ధాన్యం కొన్నది రాష్ట్ర ప్రభుత్వం అడుగుతాను. ఎందుకు కొన్నదో చెప్పాలి. గత అనేక సంవత్సరాలుగా లేనటువంటిది హుజరాబాద్ ఎన్నికల తర్వాతనే ఎందుకు వచ్చిందని అడుగుతాను. అనేక సంవత్సరాలుగా లేనటువంటి సమస్య కేసీఆర్ గారికి, కేసీఆర్ కుటుంబానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఈటల రాజేందర్ గెలుపు తర్వాత ఎందుకు వచ్చింది? ఈటల రాజేందర్ శాసనసభలో అడుగు పెడితే మొత్తం శాసనసభ సమావేశాల నుంచే గవర్నర్ ఎందుకు పిలవడం లేదు, కొత్త సాంప్రదాయం ఎందుకు పెట్టారని ప్రొటెస్ట్ చేసే విధంగా లేచి నిలబడితే వాళ్ళని సస్పెండ్ చేశారు సమావేశాల నుంచి. ఇక్కడ ఇదే పార్లమెంటులో వాళ్ళ పార్లమెంట్ సభ్యులు స్పీకర్ మొక్క మీద వచ్చి ప్లే కార్డ్స్ పెడతారు, అవమానం చేస్తూ మాట్లాడతారు. చట్టాలు చేసేటువంటి అధికారం ఎంపీలకు, ఎమ్మెల్యేలకు మాత్రం లా మేకర్స్. అధికారాన్ని కోర్టులు ఇప్పుడు అందులో కాంట్రవర్షియల్ పోటీ నేను అదే విషయం ఏమలే. నేనేమన్నా ఏ వ్యవస్థ అయినా కాపాడుకోవాలి. ఎందుకు చెప్తున్నా? ఏ వ్యవస్థ అయినా ఆ వ్యవస్థ కాపాడుకోవాలి. వాళ్ళ
సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉండాలి. ఒకరి పరిధిని ఇంకొకరు మీరందరూ ఖర్చు ఏకాభిప్రాయం రండి. లేదు సార్, మీరు లా మేకర్ కదా. నేను చెప్పాను కదా, ఇది శాసనసభ గౌరవాన్ని కాపాడాలి, న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడాలి, మీడియా వ్యవస్థని కాపాడాలి. కాబట్టి ఇదంతా కూడా మన బాధ్యత, ప్రజల బాధ్యత, మన బాధ్యత, మీ బాధ్యత, నా బాధ్యత, అందరి బాధ్యత. ఒకరి దాన్ని ఇంకొకరు లాక్కోవచ్చు అనేది పాయింట్. అది ఎవరెవరు లాక్కున్నారని నువ్వు నేను చెప్తే చర్చించుకునేది కాదు. సార్ వన్ నేషన్ వన్ రాజ్యాంగం ప్రకారం సార్ ఇప్పుడు చట్టాలు చేసే అధికారం మీకుంది. నేను డిఫర్ కాలేదు దేనికి, ఎందుకు నన్ను అడుగుతున్నాను? స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమిచ్చాను? ఏమనలేదు, నేనేమనలేదే ఎవరిని. స్టేట్మెంట్ ఏమని ఇచ్చా? ఇచ్చారు. దాన్ని సబ్సిక్వెంట్ నేను ఏ రకమైన స్టేట్మెంట్ ఇవ్వలేదు. నేను ఒకటే అన్నాను, అన్ని వ్యవస్థలను కాపాడుకోవాలన్నా, అంతే. అది న్యాయ వ్యవస్థ కానీ, శాసనసభ వ్యవస్థ కానీ, చట్టసభలు కానీ అన్ని గౌరవాన్ని కాపాడుకోవాలి. ఇది 10 కాలాల పాటు ఉండాలని అంతే. దాంట్లో నేను ఎవరిని ఏమనలే. సార్ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక చట్టాలలో మార్పులు తీసుకురావడం జరిగింది. సో ఈ వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ పాలసీ అని చెప్పి కేసీఆర్ చెప్తున్నారు కదా, దానికి సంబంధించి ఏమన్నా చట్టం తీసుకొచ్చే ఆలోచన ఉందా? ఉన్నేషం ఉన్నప్పుడు దేశమంతా ఒకటే రేటు ఉంది ధాన్యం కొనుగోలుకు దేశమంతా